ఈరోజు బొమ్మనహాల్ మండలం ఉద్దేహాల్లో ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాం. గ్రామంలో ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఆదరిస్తూ ఉన్నారు. మీరు గెలుస్తారనే ఆశ ఉంది కాబట్టి మేము ఇంకా నమ్మకంతో బతుకుతా ఉన్నాం. మీరే గెలవాలా, మళ్ళా పక్కా ఇల్లు కట్టించాలా, అర్ధాంతరంగా ఆగిపోయిన ఇళ్లన్నీ కూడా నిర్మాణాలు పూర్తి చేయాలా, రైతులను బాగు చేయాలా. ముఖ్యంగా ఉద్దేహాల్లో పాతమాగానే 500 ఎకరాలు ఉంది. దానికి గతంలో సీపేజ్ నీళ్ళు వచ్చేటివి హగరి ఇవన్నీ కూడా రాను రాను అది బీడుగా మారింది. రైతులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, పాతమాగానే 500 ఎకరాలను మళ్ళా సాగులోకి తీసుకొచ్చే బాధ్యత మీది. తప్పకుండా కాలువ నిర్మించి ఆ పాతమాగాని ఆయకట్టును స్థిరీకరించే విధంగా చేయమని అడుగుతూ ఉన్నారు. దాన్ని కూడా తప్పకుండా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపాదనలు రూపకల్పన చేసి ఆ పనులు కూడా చేస్తాం. అవే కాకుండా ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తాం. ఎవరికైతే పెన్షన్ రాలేదో వాళ్ళందరికీ పెన్షన్ ఇప్పిస్తాం. ఇక్కడ ఉంతకల్లు రిజర్వాయర్ నిర్మాణం జరిపి ఈ ప్రాంతాన్నంతా కూడా 2 పంటలు పండే సుక్షేత్రంగా మారుస్తాం. హెచ్ఎల్సి ఆయకట్టులో ఎప్పుడు చూసినా ఏడాది పొడవునా పంటలతో కలకల్లాడే విధంగా చేస్తాం. ఇవన్నీ ఎవరు చేయలేరు. మెట్టి గోవింద్ రెడ్డి ఇలాంటి అసమర్థుడు అంతకంటే చేయలేరు. అతను చిన్న పని చేయడం కూడా చేతగాడు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏమీ చేయలేదు రాయదుర్గ గారు. ఏపీఐసి చైర్మన్గా వచ్చి కోతలు కోసాడు. కెంచాలపల్లి దగ్గర ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ తీసుకొస్తా, ఇక్కడ ఒక ఇథనాల్ పరిశ్రమ పెట్టిస్తా, గార్మెంట్స్ పరిశ్రమను ఆదుకుంటా అని చెప్పాడు. ₹1 అంటే ₹1 సహాయం చేయించలేని దద్దమ్మ మెట్టు గోవింద్ రెడ్డి. ఎందుకయ్యా నీకు అధికారం? నీ వ్యాపారాలు పెంచుకోవడానికే, లేకపోతే గోరంట్ల ఆ ప్రాంతంలో ఎస్టీల భూములు లాక్కోవడానికే? ఎందుకు మెట్టు గోవింద్ రెడ్డి నీకు అధికారం అని అడుగుతున్నా. ఏం చేస్తావు? అధికారం ప్రజలకు ఉపయోగపెడతావా? పనులు సాధించే సామర్థ్యం నీకుందా? ఏమీ చేతగాని దద్దమ్మవు నువ్వు. నీకెందుకయ్యా రాజకీయం? నీకెందుకయ్యా పదవులు? కాబట్టి నీలాంటి వాళ్ళంతా కూడా వ్యాపారాలు చేసుకుంటుంటే సరిపోతుంది, కానీ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలను భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. కాబట్టి ఇతని వల్ల రాయదుర్గానికి బొట్టు ఉపయోగం లేదు. రాయదుర్గం ప్రజలకు అంతకంటే ఉపయోగం లేదు. సమర్థతకు ఓటేయమని చెప్తాడు. 49 సెల్ఫీ ఛాలెంజ్లు చేశాను. నేనేం చేశానో చెప్పుకుంటున్నా. ఇంకా 50 వరకు చేయొచ్చు అనుకుంటే. నేను ప్రకటించింది 50 వారాలు. ఇంక 50వ రిలీజ్ చేయాల రేపు సోమవారం. అదే మిగిలింది. అంటే ఇన్ని పనులు చేశాను కాబట్టి చెప్పుకోవడానికి నాకు చాంతాడంత జాబితా ఉంది.
ఒక్కటి చెప్పు నువ్వు మెట్టు గోవింద్ రెడ్డి, నేను ఈ పని చేశా, ఇది సాధించా, నా వల్ల రాయదుర్గానికి మేలు జరిగిందని ఒక్క పని చేయి, ఒక్క పని చూపెట్టు. ఏమీ చేయలేని దద్దమ్మవు నువ్వేందో నా గురించి మాట్లాడితే ఎట్లా? నువ్వు అసమర్థుడు. పదే చెప్తారు, ఊరూరు తిరిగి చెప్తా. మెట్టు గోవింద్ రెడ్డి ఒక దద్దమ్మ, ఒక అసమర్థుడు, ఇతనేమి పనికిరానివాడు, పని చేయలేనివాడు. ఇతన్ని నమ్ముకుంటే వైసీపీ కార్యకర్తలు కూడా నట్టేయడం మునిగినట్లే, నాయకులను కూడా ఇతను మోసం చేస్తాడు, ఇతని వల్ల ఎవరికి ఏమి ఉపయోగం జరగదని చెప్తా. 1కి 10 సార్లుగా 100 సార్లు చెప్తా. నువ్వు అసమర్థుడు దద్దమ్మవు కాబట్టే చెప్పాల్సి వస్తుంది. చెప్పకపోతే ఎట్లా? నా రాజకీయ ప్రత్యర్థి అయినావు నువ్వు. కాబట్టి నువ్వేంటో ప్రజలకు చెప్పాలి కదా. నేను అందువల్లే చెప్పుకుంటా పోతా ఉన్నా. ఖచ్చితంగా మెట్టు గోవింద్ రెడ్డి లాంటి అసమర్థుడి పైన, దద్దమ్మ పైన, వైసీపీ అభ్యర్థి పైన 50,000 పైచులకు మెజార్టీతో నేను గెలవబోతా ఉన్నా. ఇది ఛాలెంజ్ రాసి పెట్టుకో గోవింద్ రెడ్డి అని చెప్తా ఉన్నా.